Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss dimensional formulas. First of all, electric field. Electric field is denoted by the letter E. So, E అనే దాన్ని మనం ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఫార్ములా తెలిస్తే డైమెన్షనల్ ఫార్ములా అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ డైమెన్షనల్ ఫార్ములా రావాలి అంటే ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ Q is equal to force per unit positive test charge. Force per unit positive test charge. So, E is equal to F by Q. So, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫోర్స్ కి డైమెన్షనల్ ఫార్ములా, తర్వాత వచ్చేసి ఛార్జ్ కూడా చెప్తున్నాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మనకి వాల్యూ అనేది వస్తుంది. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫోర్స్, డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫోర్స్ ఈక్వల్ టు ఆల్రెడీ తెలుసు కదా, m(L)(T)⁻⁻². నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ చార్జ్, సో దీనికి AT or IT ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్ లో చెప్పుకున్నాం. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ చార్జ్, డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫోర్స్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే మనకి వాల్యూ అనేది డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది. E is equal to F by Q. F అనేది ఎంత ఉంటుంది? డైమెన్షనల్ ఫార్ములా m(L)(T)⁻⁻² by IT or AT. Q is equal to IT అనేది తీసుకుంటాం. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. దీనికి క్యాలిక్యులేషన్ అనేది చేసినప్పుడు ఎంత అవుతుంది? m(L)(T)⁻⁻3 నెక్స్ట్ I⁻⁻1. So what is the dimensional formula for electric field? Electric field ki dimensional formula for electric field equal to E equal to m(L)(T)⁻⁻3 I inverse. This is the dimensional formula for electric field. Next, electric dipole moment. Electric dipole moment. ఈ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ని మనం దేంతో డినోట్ చేస్తాం? P బార్ తో డినోట్ చేస్తాం. సో P బార్ ఈక్వల్ టు Q into 2L. Q into 2L, where Q is equal to charge, 2L is distance between or separation between two dipoles. So 2L equal to separation between two dipoles. So దీంట్లో separation means distance or length. So ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత అవుతుంది? డైమెన్షనల్ ఫార్ములా ఫర్ సెపరేషన్, దట్ మీన్స్ డిస్టెన్స్ ఈక్వల్ టు L. సెపరేషన్ అన్నా, డిస్టెన్స్ అన్నా, విడ్త్ అన్నా, ఏ తీసుకున్నా కూడా లెంత్ రిలేటెడ్ గా ఉన్న ప్రతిదానికి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? L. తర్వాత వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ చార్జ్, ఇప్పుడే చెప్తున్నాం. చార్జ్ కి IT or AT అనేది తీసుకుంటాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. P is equal to Q into 2L. Q కి IT అనేది వస్తుంది, QIT into L. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఈక్వల్ టు P బార్ ఈక్వల్ టు, దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అని అంటే m(L)(T) అనేది ప్రాపర్ గా రాసినప్పుడు m⁻0, L⁻1, T⁻1, I⁻1. So this is the dimensional formula for
electric dipole moment. So m power 0 l power 0 moment. దానికి ఫార్ములా ఏంటి అని అంటే P = Q into 2L అనేది ఉంటుంది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సపరేషన్ అనేది 2L, నెక్స్ట్ చార్జ్ అనేది IT అనేది తీసుకున్నప్పుడు P = Q into 2L దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే m power 0 l power 1 t power 1 i power 1. ఇక్కడ పవర్ లో ఏం లేదు అని అంటే 1 అనేది ఉన్నట్టు. సో దీన్ని ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఓకే, నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఎలక్ట్రిక్ ఫ్లక్స్. Electric flux is denoted by the letter pi e. Electric flux is denoted by the letter pi e. So pi e equal to formula E dot A. E dot A. Pi e equal to E dot A. ఇప్పుడే మనం చెప్తున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి E means ఎలక్ట్రిక్ ఫీల్డ్. E is equal to electric field. E is equal to electric field. Next వచ్చేసి A equal to area. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తెలియలేదని అనుకోండి, మళ్ళీ మనం డెరైవ్ చేసుకుంటాం. ఫార్ములా డైమెన్షనల్ ఫార్ములా ఫర్ E అనేది తీసుకోండి. E is equal to F by Q కాబట్టి m l t పవర్ -2 బై q అనేది ఎంత ఉంటుంది atr it అనేది తీసుకోండి. సో దీని వాల్యూ వచ్చేసి m l t పవర్ -3 i ఇన్వర్స్. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ E. నెక్స్ట్ ఏరియాకి ఈ డైమెన్షనల్ ఫార్ములా తెలుసు కదా. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏరియా ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. దీని రెండింటిని మల్టిప్లై చేయండి, మనకు వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ E ఇంటూ E. E అంటే ఎంత m l t పవర్ -3 I ఇన్వర్స్ ఇంటూ ఎల్ స్క్వేర్. ఇక్కడ ఎల్ స్క్వేర్. సో m l క్యూబ్ t పవర్ -3 I ఇన్వర్స్. దిస్ ఈస్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డైమెన్షనల్ ఫార్ములా. Dimensional formula for electric flux pi is equal to m l cube t power -3 I power -1. Next electric potential. Electric potential. Electric potential is denoted by the letter V. V is equal to formula W by Q. V is equal to formula W by Q, where W equal to work done, Q equal to charge. Then Q is equal to charge. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మనకి డైమెన్షనల్ ఫార్ములా రెండింటికి తెలుసు. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వర్క్ డన్ కి డైమెన్షనల్ ఫార్ములా m l స్క్వేర్ t పవర్ -2. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ చార్జ్. చార్జ్ కూడా మనకు తెలుసు కదా, IT అనేది తీసుకుంటాం. అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డైమెన్షనల్ ఫార్ములా ఫస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆ తర్వాత చివరిలో డైమెన్షనల్ ఫార్ములా అనేది రాసుకుందాం. సో ఫస్ట్ డౌన్ V is equal, ఇక్కడ V is equal to W by Q,
V అనేది మనం డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోవాలంటే ఫస్ట్ W తీసుకోండి. ఇక్కడ W m L² T⁻⁻2 బై Q1 అనేది IT అనేది అవుతుంది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే m అనేది ఉంటుంది, I టర్మ్స్, m టర్మ్స్, L టర్మ్స్, నెక్స్ట్ T టర్మ్స్, అవన్నీ కూడా మనం క్యాలిక్యులేషన్ అనేది తీసుకున్నప్పుడు m నెక్స్ట్ L² T పవర్ ఇది పైకి వెళ్తే -3 అవుతుంది. I అనేది కూడా పైకి వెళ్ళినప్పుడు -1 అనేది అవుతుంది. ఇది V కి తీసుకుంటాం. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, దీన్ని పొటెన్షియల్ అన్న లేకపోతే దీనికి m L² T⁻⁻3 I⁻⁻1. అయితే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కే కాదు ఈ డైమెన్షనల్ ఫార్ములా. ఈఎంఎఫ్ అంటే ఏంటి అని అంటే ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, వోల్టేజ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆర్ వోల్టేజ్, వీటన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అని అంటే డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, లేకపోతే ఈఎంఎఫ్ కి డైమెన్షనల్ ఫార్ములా, వోల్టేజ్ డైమెన్షనల్ ఫార్ములా, పొటెన్షియల్ డిఫరెన్స్ కి పొటెన్షియల్ డిఫరెన్స్ ఆల్సో, పొటెన్షియల్ డిఫరెన్స్, వీటన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా ఒకటే ఉంటుంది. సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. నెక్స్ట్ ఈఎంఎఫ్ మీన్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, నెక్స్ట్ వోల్టేజ్, నెక్స్ట్ డైమెన్షనల్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, వీటన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా అనేది ఒకటే ఉంటుంది. టుడే ఈరోజు ఏం చెప్పామంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్పుకున్నాం, తర్వాత వచ్చేసి డైపోల్ మొమెంట్ అనేది చెప్పుకున్నాం, తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కి m L³ T⁻⁻3 I⁻⁻1. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి m L² T⁻⁻3 I⁻⁻1. సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ వచ్చేసి L³ అనేది ఉంటే ఇక్కడ వచ్చేసి L² అనేది ఉంటుంది, లెంత్ అనేది ఒకటి తగ్గుతుంది. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.